హాయ్. హలో. మాట్లాడుతుంది లావణ్య. ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే మూవీ 'ఐడెంటిటీ'. ఈ మూవీ గురించి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్‌లో ఒక హాస్పిటల్‌లో ఒక ర్యాకులు సర్దుతూ ఉన్న 12 ఏళ్ల చిన్న పిల్లాడిని చూసి ఒక నర్సు, "బాబు ఈ బుక్స్‌ని టచ్ చేయొద్దు. డాక్టర్స్ చూస్తే కోప్పడతారు" అంటుంది. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్, "ఆ బాబు ఆ బుక్స్‌ని లైన్‌లో సర్దుతున్నాడు. అతన్నేమి అనకు" అంటాడు. హీరో వాళ్ళ అమ్మ హాస్పిటల్‌లో అడ్మిట్ అయి ఉంటుంది. ఆమెకు పెరాలిసిస్ వచ్చి ఉంటుంది. ఈ డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్. డాక్టర్లు హీరో వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకు చెప్తూ ఉంటాడు. హీరో వాళ్ళ అమ్మ ఒక స్కెచ్ ఆర్టిస్ట్. అంటే పోలీసులకు దొంగల గురించి స్కెచ్ వేయిస్తారు కదా! ఆ ఆర్టిస్ట్ అన్నమాట. ఆమె ఒక పోలీస్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆ పోలీస్‌కి ఈమెకి ఇద్దరు పిల్లలు పుడతారు. హీరో వాళ్ళ అక్క, హీరో. వాళ్ళమ్మ తరువాత విడాకులు తీసుకొని మరొక పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు ఆమెకొక పాప పుడుతుంది. అయితే కోర్టు హీరోని వాళ్ళ నాన్నకి అప్పగిస్తుంది. హీరో వాళ్ళ నాన్న ఒక సైకోలాగా బిహేవ్ చేస్తాడు. హీరోని చాలా టార్చర్ పెడుతూ ఉంటాడు. అన్నీ పర్ఫెక్ట్‌గా సర్ది ఉండాలి. లేకపోతే హీరోని కోప్పడతాడు. అందువల్ల హీరోకి అన్నీ నీట్‌గా సర్దటం అలవాటవుతుంది. తర్వాత వాళ్ళ నాన్న చనిపోతాడు. అప్పుడు హీరో మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తాడు. కొన్ని రోజులకు వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. అప్పటి నుండి హీరో వాళ్ళ అక్క, చెల్లితో ఎంతో ప్రేమగా కలిసి ఉంటాడు. ఇది హీరో స్టోరీ. ప్రస్తుతానికి హీరో ఉన్న అపార్ట్మెంట్ లిఫ్ట్ లో హీరో వాళ్ళ రూమ్ కి వాళ్ళ సిస్టర్ తో కలిసి వస్తూ ఉంటాడు. అదే లిఫ్ట్ లో విలన్ వాళ్ళ ఫ్యామిలీతో ఎంటర్ అవుతాడు. లిఫ్ట్ లో ఫిఫ్త్ ఫ్లోర్ బటన్ నొక్కగానే హీరో వాళ్ళ చెల్లి విలన్ తో, "మీరు ఫిఫ్త్ ఫ్లోరా? మేము కూడా" అని అంటుంది. విలన్ అప్పుడు, "నేను కర్ణాటక పోలీస్ ని" అని అతని భార్యని మరియు మన హీరోయిన్ త్రిషని మై సిస్టర్ అని చెప్తాడు. కానీ హీరోయిన్ అతని సిస్టర్ కాదు. ఆమె ఒక హత్యని తన కళ్ళారా చూసి ఉంటుంది. అందుకే ఆమెను ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఆ హంతకుడు ఎవరో తెలుసుకోవడం కోసం మన విలన్ తనతో పాటు ఆమెను తీసుకొని వస్తాడు. విలన్ ని పోలీస్ జాబ్ నుండి ఎప్పుడో తీసేసి ఉంటాడు. కానీ అతను తనని పోలీస్ గా చెప్పుకుంటూ వేరే స్టేట్లలో సర్వైవ్ అవుతూ ఉంటాడు. హీరో ఉన్న అపార్ట్మెంట్ లో ఒక దొంగతనం జరుగుతుంది. ఆ దొంగను ఆ ఇంట్లో పిల్లలు చూస్తారు. అప్పుడు పోలీసులు స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలుస్తారు. అతను సరిగ్గా వేయడు. అప్పుడు హీరో ఆ దొంగ బొమ్మ కరెక్ట్ గా వేస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న విలన్ హీరో దగ్గరకు వచ్చి, "మాకు కూడా ఒక స్కెచ్ వేసి ఇవ్వాలి. హీరోయిన్ ఒక హంతకుడిని చూసింది. ఆమె చెప్పినట్లు వేసి ఇస్తే నేను ఆ హంతకుడిని పట్టుకుంటాను" అంటాడు. హీరో ఓకే చెప్తాడు. తర్వాత రోజు హీరోయిన్ చెప్తున్నట్లు స్కెచ్ వేయడం ప్రారంభిస్తాడు. సగం స్కెచ్ వేసిన తర్వాత హీరో స్కెచ్ వేయడం ఆపేస్తాడు. ఎందుకు వేయడం లేదు అని విలన్ అడిగితే, ఆ హంతకుడిని మర్చిపోయింది. ఎందుకంటే ఆమె చెప్తున్న స్కెచ్ నాదే అని ఆ స్కెచ్ చూపిస్తాడు. స్కెచ్ వేయించే కన్నా నన్ను చూపించి ఇతనే హంతకుడు అని చెప్పవచ్చు కదా అని అంటాడు. అప్పుడు సారీ అని విలన్ హీరోతో అంటాడు. విలన్ ఆమె దగ్గరికి వెళ్లి, "నీవు బాగా గుర్తు చేసుకో, రేపు స్కెచ్ వేయిద్దాం" అంటాడు. ఆమె ఓకే అంటుంది. నెక్స్ట్ డే స్కెచ్ వేయిస్తారు. వేరే అతని ఫేస్ వేస్తాడు హీరో. ఆమె కూడా వీడే అని చెప్తుంది. ఒక బట్టల షాప్ ట్రయల్ రూమ్ లో ఒక అమ్మాయి డ్రెస్ మార్చుకొని పైకి చూస్తే అక్కడ సెల్ ఫోన్ ఉండడం గమనిస్తుంది. ఆ ఫోన్ తీసి చూస్తే ఆ ఫోన్ లో ఆమె వీడియో ఉంటుంది. రూమ్ బయటకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తుంది. వాళ్ళ షాప్ వాళ్ళని పిలిచి అడుగుతారు. వాళ్ళు, "మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా" అని అంటారు. ఒక అబ్బాయిని చూపించి వీడే అంటారు అమ్మాయిలు. ఆ అబ్బాయి ఆ ఫోన్ వాళ్ళ చేతుల్లో నుండి తీసుకొని పారిపోతాడు. వాడు ఒక దగ్గర ఆ ఫోన్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ షాప్ వాళ్ళ అబ్బాయికి కొంత మనీ ఇచ్చి ఆ ఫోన్ తీసుకుంటాడు. ఒక పాత బంగ్లాలోకి వెళ్లి కంప్యూటర్ కనెక్ట్ చేసి ఆ వీడియోలను సేవ్ చేసి ఆ వీడియోలను ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కు పంపి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటాడు. ఇది ఒక పెద్ద నెట్వర్క్. దీని చీఫ్ మన విలన్. అమ్మాయిల వీడియోస్ తీస్తున్న వాడిని ఒకరు పెట్రోల్ పోసి కాల్ చేసి ఉంటారు. ఆ ఆ సీన్ మన హీరోయిన్ చూసి ఉంటుంది. అతన్ని చంపింది ఎవరో కాదు, మన హీరోనే. అందుకే హీరోయిన్ చెప్పిన స్కెచ్ కరెక్ట్ గా అయితే హీరో తను హత్య చేయడం హీరోయిన్ చూసింది కాబట్టి హీరోయిన్ ఏమన్నా చేద్దాం అనుకుంటాడు. ఆమె ఒక్కతే ఉన్న టైంలో వాళ్ళ లాక్ ని ఓపెన్ చేస్తాడు. హీరోయిన్ చూస్తుంది. ఒక గన్ తీసుకొని రెడీగా ఉంటుంది. అదే టైంలో హీరో వాళ్ళ అంకుల్, అదే డాక్టర్ వచ్చి ఏం జరుగుతుంది అని హీరోని అడుగుతాడు. హీరో ఎవరో డోర్ ని బ్రేక్ చేస్తున్న వాయిస్ వినిపించింది, అందుకే వచ్చాను అంటాడు. అదే టైంలో విలన్ వస్తాడు. "మా ఇంటి ముందు ఏం చేస్తున్నారు" అంటారు. విషయం చెప్తాడు హీరో. అందరూ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తారు. హీరోయిన్ గన్ ఏం చేసి ఉంటుంది లోపల. అప్పుడు విలన్, "పోలీస్ ని అని నన్ను గుర్తుపట్టలేదా" అంటాడు. ఆమె 5 మినిట్స్ తర్వాత గుర్తుపడుతుంది. అప్పుడు డాక్టర్, "ఈమెకి ఫేస్ బ్లైండ్నెస్ వచ్చింది. ఈమె మనుషుల ఫేస్ ని ఐడెంటిఫై చేయలేదు" అని చెప్తాడు. "ఈమెకి మధ్యకాలంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా" అంటాడు. "అవును" అంటుంది. అప్పుడు ఆమె చెప్పడం మొదలు పెడుతుంది. "నేను ఒక జర్నలిస్ట్ ని. నా దగ్గరకు ఒక హ్యాకర్ వచ్చి ఒక వ్యక్తి ఇలా అమ్మాయిల వీడియోస్ ని తీసి వాళ్ళ ఫ్యామిలీస్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నేను హ్యాకర్ అవ్వడం వల్ల నాకు తెలియకుండా నేను అతనికి ఒక యాప్ ని క్రియేట్ చేసి ఇచ్చాను. అప్పుడు నేను చాలా భయపడ్డాను. ఇప్పుడు అందులో నుంచి బయటికి రావాలని అనుకుంటున్నాను. నాకు మీరు హెల్ప్ చేయండి. వాడికి శిక్ష పడేలా చేయండి" అని చెప్పి వాడి గురించి మొత్తం డీటెయిల్స్ హీరోయిన్ కి ఇస్తాడు. హీరోయిన్ ఆ నైట్ వాడు ఉండే ప్లేస్ కి వెళుతుంది. సీక్రెట్ గా బిల్డింగ్ లోకి వెళ్తుంది. అప్పుడు ఆ బ్లాక్ మెయిల్ చేసేవాడు ఎవరో ఒకరిని బెదిరిస్తూ ఉంటాడు. అతడు అక్కడి నుండి వెళ్ళిన వెంటనే ఇంకొకరు వస్తారు. వచ్చింది మన హీరో. హీరో వాడిని కత్తితో పొడిచి పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తాడు. అది అంతా హీరోయిన్ వీడియో తీస్తుంది. కానీ ఫైర్ యాక్సిడెంట్ లో తన ఫోన్ పడిపోతుంది. హీరోయిన్ ఆ బిల్డింగ్ లో నుండి కింద పడిపోతుంది. చిన్న
తిన్నగా లేచి చుట్టూ చూస్తుంది. అప్పుడు హీరో ఫేస్ ని బాగా దగ్గరగా చూస్తుంది. అక్కడి నుండి స్కూటీ మీద వచ్చేటప్పుడు హీరోయిన్ ని ఒక లారీ గుద్దుతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల హీరోయిన్ కి ఫేస్ బ్లైండ్నెస్ వస్తుంది. అప్పుడు హీరో వాళ్ళ డాక్టర్ చెప్తాడు, యాక్సిడెంట్ ముందు చూసిన వాళ్ళను చాలా వరకు గుర్తు పెట్టుకుంటుంది, కానీ అది కూడా కరెక్ట్ గా అని చెప్పలేము అని అంటాడు. అప్పుడు విలన్ కి కన్ఫర్మ్ అవుతుంది ఆ బ్లాక్ మెయిల్ గాడిని చంపింది మన హీరో అని. అప్పుడు మనకు చూపిస్తారు హీరో వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ని డ్రగ్స్ ఇచ్చి రేప్ చేసి దాన్ని వీడియో తీసి వాళ్ళ ఫ్యామిలీస్ ని బ్లాక్ మెయిల్ చేస్తారు. అప్పుడు హీరో బ్లాక్ మెయిల్ చేసే వాడిని చంపేస్తాడు. కానీ హీరో ఎక్స్పెక్ట్ చేయడు వాడి వెనక పెద్ద నెట్వర్క్ ఉందని, దానిలో మెయిన్ పోలీస్ విలన్ ఉన్నాడని, ఒక లేడీ కూడా ఉందని తెలియదు. ఇప్పుడు పెద్ద పెద్ద కేసులకు సంబంధించిన మెయిన్ సాక్షులు వాళ్ళ ఐడెంటిటీని సీక్రెట్ చేసి వారికి రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం. దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని మన విలన్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంచుతారు. విలన్ వాటికి సంబంధించిన కేసు వివరాలని అంటే ఆ కేసుకు సంబంధించిన వాళ్ళకి అమ్ముకుంటాడు. దానికి సంబంధించిన డీలింగ్స్ ని ఒక లేడీ క్రిమినల్ చూస్తుంది. అయితే ఒక పారిశ్రామిక వ్యక్తి ఒక కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసుకు సంబంధించిన సాక్షి వివరాలను విలన్ ఆ పారిశ్రామిక వ్యక్తికి అమ్మేస్తాడు. దాని ద్వారా అతడు ఆ సాక్షిని ఇంటికి వెళ్లి మరీ చంపేస్తాడు. దానిని ఆ సాక్షి భార్య చూస్తుంది. ఆమె ఈ పారిశ్రామిక వ్యక్తి మీద కేసు వేస్తుంది. ఆమె ఐడెంటిటీని సీక్రెట్ గా ఉంచుతుంది ప్రభుత్వం. అయితే మన విలన్ ఎలా అయినా ఆమె ఐడెంటిటీని కనిపెట్టి ఆమెను చంపేందుకు పెద్ద మొత్తంలో డీలింగ్ మాట్లాడుకుంటాడు. ఇప్పుడు విలన్ కి హీరో చంపిన బ్లాక్ మెయిలర్ దగ్గర ఉన్న రికార్డింగ్స్ కావాలి. ఆ రికార్డింగ్స్ ద్వారా విలన్ ఆ సాక్షి భార్యని చంపడానికి ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. సరే, ఇప్పుడు విలన్ హీరోని కస్టడీలోకి తీసుకుంటాడు. నువ్వే హత్య చేశావు అని తెలుసు అంటాడు. నువ్వు వేసిన స్కెచ్ లాంటి వాడు లేనే లేడు అంటాడు. అప్పుడు అలాంటి వ్యక్తి వచ్చి పోలీసుల దగ్గర సరెండర్ అవుతాడు. హీరోని విడిచిపెడతాడు. అప్పుడు విలన్ హీరోని అడుగుతాడు, నువ్వు చంపిన బ్లాక్ మెయిలర్ దగ్గర ఏమైనా హార్డ్ డిస్క్ లాంటిది దొరికిందా అంటాడు. అప్పుడు హీరో, అంటే నువ్వు హత్య కేసు గురించి రాలేదా, ఆ డిస్క్ కోసం వచ్చావా అంటాడు. విలన్ ఇంకొక పోలీస్ కి ఫోన్ చేసి ఆ చనిపోయిన బ్లాక్ మెయిలర్ దగ్గర ఏమైనా వస్తువులు ఉన్నాయా అని అడుగుతాడు. ఆ పోలీస్ అవును దొరికాయి, అవి ఎవిడెన్స్ రూమ్ లో ఉన్నాయి అంటాడు. ఆ తర్వాత రోజు నుండి మన విలన్ కనిపించాడు. అప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేయగా అతను పోలీస్ జాబ్ నుండి కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడో తీసివేసిందని తెలుస్తుంది. అతను ఒక పెద్ద క్రిమినల్ అని అక్కడ పోలీసులకు తెలుస్తుంది. పోలీసులు మన హీరో దగ్గరకు వచ్చి ఆ విలన్ గురించి చెప్పి అతను నిన్ను ఎందుకు అనుమానించాడు అని అడుగుతారు. హీరో నాకు తెలియదు అని ఆ హార్డ్ డిస్క్ లో ఏదైనా విలన్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది అంటాడు. అది ఒక్కొక్కసారి చూపిస్తే తెలుస్తుంది, ఎలా అయినా నాకు డిస్క్ ఇప్పించండి అని పోలీసులకు రిక్వెస్ట్ చేస్తాడు. పోలీసులు కూడా ఓకే చెప్పి ఒక ప్లేస్ కు వచ్చి కలువు అంటాడు. హీరో హీరోయిన్ తో కలిసి ఆ ప్లేస్ కు వెళ్తూ ఉంటాడు. అప్పుడు విలన్ కార్ లో వచ్చి హీరో కార్ ని డాష్ ఇస్తాడు. అబ్బా, ఇప్పుడు ఎంత మంచి కార్ ఫైట్ జరుగుతుందో. మూవీ మొత్తం మీద నాకు చాలా నచ్చింది. హీరో హీరోయిన్ ఒక ప్లేస్ లో దించి హాఫ్ అన్ అవర్ లో వస్తాను, రాకపోతే నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరో విలన్ కార్ ని గుద్దుతాడు. విలన్ కార్ కింద పడుతుంది. హీరో కార్ లో నుంచి బయటకు వచ్చి విలన్ ని చూస్తాడు. విలన్ హీరోని గన్ తో కాల్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పోలీస్ దగ్గరికి వెళ్లి ఆ పోలీస్ ని చంపి తన దగ్గర ఉన్న డిస్క్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ డిస్క్ లోని ఒక అమ్మాయి వీడియో ఉంటుంది. ఆ వీడియోని వాళ్ళ నాన్నకి పంపి బ్లాక్ మెయిల్ చేసి విలన్ ప్లాన్ కి ఒప్పిస్తాడు. విలన్ గురించి అందరూ పోలీసులు వెతుకుతూ ఉంటారు. విలన్ తప్పించుకొని తిరుగుతాడు. హీరో వాళ్ళ ఇంటికి వెళ్లి హీరో వాళ్ళ చెల్లెల్ని బెదిరించి తను అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళడానికి వాళ్ళ చెల్లి ద్వారా హెల్ప్ తీసుకొని ఆ స్టేట్ నుండి విలన్ తన ఐడెంటిటీని మార్చుకొని వెళ్లిపోయాడు. ఇప్పుడు మన హీరో ఒక ఫ్లైట్ లో ఉంటాడు. మన హీరో నిజానికి ఫ్లైట్ మార్షల్. విలన్ ఒక బిజినెస్ మ్యాన్ కోసం ఒక ఆవిడను చంపడానికి ప్లాన్ చేస్తాడు కదా, ఆమె ఆ రోజు ఫ్లైట్ లో వస్తుంది. ఆ ఫ్లైట్ ని క్రాష్ చేయించడమే విలన్ ప్లాన్. దానికోసమే ఒక అమ్మాయి నాన్నను ఒప్పిస్తాడు. అతను ఫ్లైట్ ల్యాండ్ కి రన్వే ఓకే చేసేవాడు. ఒకే టైంలో 2 విమానాలను సిగ్నల్ ఇస్తాడు. హీరో ఈ విషయం కనిపెట్టి అలా జరగకుండా చూస్తాడు. తర్వాత విలన్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. విలన్ తన పర్సనల్ ఫ్లైట్ లో వేరే దేశం పారిపోవడానికి రెడీ అవుతాడు. మన హీరో ఆ ఫ్లైట్ కి మార్షల్ గా వెళ్లి విలన్ తో ఫైట్ చేసి విలన్ ని చంపేస్తాడు.